నమస్తే. ఇంతకుముందు చూసిన మన తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి అమ్మగా అవతారం ఎత్తినటువంటి మన కవితక్క అలియాస్ అక్కమ్మ ఏమో బ్రహ్మాండ స్టేట్మెంట్లు వదిలింది. ఏందట అంటే, మన భారత రాష్ట్ర సమితి అకౌంట్లో ఉన్నటువంటి పైసలన్నింటినీ కూడా అమరవీరుల కుటుంబాలకట డిస్ట్రిబ్యూట్ చేయాలట. బా, ఏం చెప్పినావు తల్లి నువ్వు నిజంగా. చావు నోట్లో తలబెట్టి సబ్బండ వర్గాలను ఏకం చేసి ఒక్కడితో స్టార్ట్ చేసి మొత్తం యావత్ భారతదేశం ఉన్నటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను కూడా చివరికి చంద్రబాబు నాయుడు గారి చేత కూడా తెలంగాణ జై కొట్టించి తెలంగాణ సాధించినటువంటి యోధుడు మా కేసీఆర్ గారి కూతురు అనేటువంటి ఒకే ఒక కారణం చేత నీ మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఎక్కువ మాట్లాడట్లేరు, పోనీలే అని చూస్తున్నారు. ఎందుకంటే ఆ పుణ్య దంపతులు అంటే కేసీఆర్ గారు శోభమ్మ కడుపులో పుట్టినటువంటి ఆ పుణ్య దంపతుల కడుపులో పుట్టినటువంటి ఈ కవితమ్మ కదా, ఎందుకులే ఈమె మీద మన ఆడబిడ్డ మీద ఇట్లా విరుచుకుపోవడం పద్ధతి కాదు. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో తూట్లు పొడుస్తున్నావు, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపినావు. అక్కడ జైలు నుంచి విడుదల కావడం కోసం అది మీ మీద సక్రమంగా పెట్టిరా అక్రమం పెట్టిరా లిక్కర్ కేసు అనేది పక్కకు పెడితే ఆ కేసు నుంచి ఉపశమనం పొందడం కోసం జైలు నుంచి రిలీజ్ కావడం కోసం మీరు కేజ్రీవాల్ గారు మీరు అందరూ బీజేపీ పెద్దలతో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీడియేషన్తో రేవంత్ రెడ్డి గారి మీడియేషన్తో బయటపడ్డారనేటువంటి విషయం ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి మీకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే బయటికి రాగానే కేజ్రీవాల్ గారు తన ఎంపీలందరినీ కూడా బీజేపీ పార్టీలో పంపాలి, మీరు వచ్చేసి ఇక్కడ అస్సలు లొంగిపోయినటువంటి అంటే బీజేపీ ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా కూడా ఇప్పటిదాకా లొంగకుండా మొక్కవోని ధైర్యంతో చివరికి ఓడించినా కూడా కుట్ర రాజకీయం చేసి ఓడించినా కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు చీకటి ఒప్పందం చేసుకుని కేసీఆర్ గారిని ఓడించినా ప్రభుత్వం పోయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నటువంటి కేసీఆర్ గారు అయితేంది మా కేటీఆర్ గారు అయితుంది హరీష్ రావు గారు అయితుంది వీళ్లను ఎలానైనా రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆ ఇంట్లో నుంచే కల్వకుంట్ల కవిత గారిని బయటికి వచ్చేసి పార్టీ పెట్టిచ్చేసి తండ్రి గుండెల్లో గాయం చేయాలి, తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజన్ చేయాలి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని మీతోని నానా మాటలు అనిపిస్తున్నటువంటి ద్వయం త్రయం మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు. ఇది క్లిస్టల్ క్లియర్, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడరు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడరు, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క మాట మాట్లాడరు. ఇవాళ ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంటే రేవంత్ రెడ్డి గారు పుట్టడి కష్టాల్లో ఉన్నప్పుడు అంటే తెలంగాణ ప్రజలు చీట్ కొడుతున్నప్పుడు అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మీరు ఒక కొత్త వాదం పట్టుకుని బయటకు వస్తారు. అంటే మీది తెలంగాణ రక్షణ సేన కాదు, రేవంత్ ను రక్షించే సేన, రేవంత్ ను రక్షించిన సేన. అందుకే మీకు ఆ బాధ్యతలు చెప్పారు మోడీ గారు చంద్రబాబు గారు, మీకు ఆ బాధ్యతలు చెప్పారు. భలే బ్రహ్మాండంగా మీరు పర్ఫామ్ చేస్తున్నారు మన రాజకీయ ముఖ చిత్రం మీద. మీకు ఒక పార్టీ పేరు పెట్టుకోవడమే చేత కాదు, టీఆర్ఎస్ అనేటువంటి 3 అక్షరాలు వాడుకోవాలి. ఎందుకంటే అది మీ కన్న తండ్రి అమ్మ ఎంతో కష్టపడి ఆ పార్టీని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అటువంటి గొప్ప పార్టీని కాపీ క్యాట్ మీకు ఒక పార్టీ పేరు పెట్టుకోవడం కూడా చేత కావాలని మీరు ఉద్ధరిస్తారు తెలంగాణ ప్రజలను. ఇవాళ తెలంగాణ లోపల నిజంగా మీరు అమ్మాని ప్రకటించుకున్నారు కదా, ఇవాళ తెలంగాణ రైతన్నల నడ్డి విరుస్తూ తెలంగాణ రైతన్నలు రేపు రానున్న రోజుల లోపల అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు వచ్చాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం కోసం అక్కడ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అక్కడ మోటార్లు రన్ అవుతాయి, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అక్కడ వారి బాబు గారి కళ్ళల్లో ఆనందం కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే కాళేశ్వరం ప్రాజెక్టును కన్నపల్లి పంప్ హౌజ్ను ఆన్ చేయకుండా మూత పెట్టడం వల్ల రేపు వచ్చేటువంటి ఈ కష్టకాలం లోపల ఎలినినో ఎఫెక్ట్ వల్ల వచ్చేటువంటి కష్టకాలం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర కరువు తాండవం చేయబోతోంది, గుక్క నీళ్లు దొరకని పరిస్థితి. దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడరు. ఇవాళ కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టారు, 1000 గురుకులాలను కూడా ఇవాళ మూసివేసేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్న రేవంత్ రెడ్డి గారు. మొన్ననే ఉపాధ్యాయ సంఘాల్లో కొంతమంది ఈ తన అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏంటంటే గురుకులాలను మూసేసి పేదోడికి విద్యను దూరం చేయాలి. అందులో భాగమే ఈ మధ్య కూడా గురుకుల పాఠశాలలో చాలా పాఠశాల లోపల విషాహారం తిని విద్యార్థులు అస్వస్థ. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా లోపల విషాహారం తిని 26 మంది ఇప్పుడు చావు బతుకులో కొట్లాడుతున్నారు పిల్లలు. ఇటువంటి పరిస్థితుల మీద నువ్వు తెలంగాణ తల్లి అవతారం ఎత్తిన కవితమని మీరు మాట్లాడరు. ఇవాళ వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు అంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, జూనియర్, డిగ్రీ అన్ని కాలేజీల లోపల ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. దాని మీద ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరని కొట్లాడరు. రైతన్నలకు ఇప్పటికి మూడు తడవాలు ఈ యొక్క రైతు భరోసా రాకుండా ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీయరు.
కనీసం యూరియా ఇవ్వని పరిస్థితుల్లో కూడా నిలదీయరు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడరు. ఇప్పటికీ ఈ రోజు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ మీద, అంటే కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ, మీ కన్న తండ్రి స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద సూటిపోటు మాటలు మాట్లాడతారు. ఏం తక్కువ చేసింది ఈ సోయి? మీరు ఆనాడు లేదా మరి? బీఆర్ఎస్ పార్టీ కదా మీకు ఎమ్మెల్సీని చేసి, ఓడిపోయినా కూడా ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా చేసింది. బీఆర్ఎస్ పార్టీ కదా మీరు ఎంపీ చేసింది. బీఆర్ఎస్ పార్టీతోనే కదా మీకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది. కేసీఆర్ గారి వల్లనే కదా మీరు ఇవాళ రాజకీయ నాయకురాలుగా ఎదిగింది. ఇవన్నీ అప్పుడు గుర్తుకు రాలే. ఏది బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఉన్నాయి అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలా? బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లకు వెళ్ళి అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి వాదన ఎంతవరకు సబబో మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ అసలు అమరవీరులు ఎందుకయ్యారు వాళ్ళు? బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం వెనకడిగేసినందుకు కాదా, హర్ట్ అయ్యి కాదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంది? కాంగ్రెస్ పార్టీ దీన్ని దశాబ్దాల కాలం నుంచి నానబెట్టి ఒకసారి ఇస్తామంటూ ఒకసారి వెనక్కపోవడం, ఒకసారి ఇస్తామంటూ ఒకరు వెనక్కపోవడం, ఈ విధంగా అటువంటి విధానాల వల్ల, ద్వంద్వ విధానాల వల్ల విసిగెత్తి కదా అమరవీరులైంది. వాళ్ళంతా అమరులైంది ఎందుకు? శ్రీకాంత్ సార్ ఎందుకు అమరుడైండు? తెలంగాణ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వెనకకు పోయినందుకు కదా, నిరాశ నిస్పృహలు చెంది కదా అటువంటి వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంది. అమరవీరుల కుటుంబాలకు పైసలు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ అకౌంట్లకు వెళ్ళి ఇవ్వాలి, లేదంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లకు వెళ్ళాలి. ఆ 2 పచ్చి మోసకారులు బీజేపీ కాంగ్రెస్ 2 కూడా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిరు, మోసం చేసిరు. కాబట్టి దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు ఆ 2 పార్టీల అకౌంట్లకు వెళ్ళి ఇవ్వాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే అది కొట్లాడు, అధికారంలో ఉన్న పార్టీల మీద పోరాటం చేయి. ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి రాజకీయం చేస్తావా? ఏం రాజకీయం నీది? ఎక్కడి రాజకీయం ఇది? కవితమ్మ, ఎక్కడ రాజకీయం ఇది? ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్య మీద పోరాడు. వాళ్ళు 6 గ్యారెంటీల హామీ ఏంది? తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 పెన్షన్లు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని మీద పోరాడు. ఇవాళ పచ్చి మోసకారి గుంటనక్క కేశవరావు ఎన్నడూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ కూడా రాజకీయంగా గెలిచిన పాపాన పోలే. ఎప్పుడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పోతాడు, వాళ్ళ పంచన చేరుతారు. మరి పోయి సాటుగా రూమ్లో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడో ఏం చేస్తాడో కానీ ఒక్కసారి ఏదో పదవి తెచ్చుకుంటాడు. ఇవాళ నిన్నటి దాకా కేసీఆర్ గారు పక్కన్నాడు, రాజ్యసభ ఎంజాయ్ చేసాడు, కూతురును హైదరాబాద్ మేయర్గా చేసుకున్నాడు. పార్టీ అధికారం పోగానే చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు పంచన చేరిండు. ఇవాళ ఉద్యమకారుల కోసం ఏదో ఉంటే ఆ కార్పొరేషన్కి చైర్మన్ అయ్యి ఇవాళ ఏం చెప్తా ఉన్నాడంటే 3.5 కోట్ల మంది తెలంగాణ వాదులు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. మరి 3.5 కోట్ల మంది తెలంగాణ ఉద్యమకారులు అవుతారు, వాళ్ళందరికీ 25 పెన్షన్ ఎట్లా ఇవ్వడం సాధ్యమవుతుంది? పెన్షన్ ఇచ్చేది లేదు, ఇంటి జాగాలు ఇచ్చేది ఉద్యమకారులు ఏం లేదని మాట్లాడుతున్నాడు. ఇలా ఇది దగా చేయడం కాదా? చిత్తశుద్ధి ఉంటే అటువంటి దగులుబాజీ మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క కేకే చెంప చెల్లు అనిపించు. రేవంత్ రెడ్డి గారి మీద పోరాటం చేయి. ఎందుకు ఇట్లా మోసం చేశావు? తెలంగాణ ఉద్యమకారులకు మరి పెన్షన్ ఇస్తా అన్నావు కదా 25,000, ఎక్కడ పోయినాయి? మరి ఇవాళ వచ్చేసి 3.5 కోట్ల మందికి ఇవ్వాలని అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులు అంటే కొట్లాడి జైల్లోకి పోయిన వాళ్ళు 3.5 కోట్ల మంది జైల్లోకి పోలే. జైల్లోకి పోయిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డం గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ పార్టీలు. మరి ఇవాళ కదా వాళ్ళకి నెలకు 25,000. ఈ రకంగా కేవలం నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో పనిచేస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా వీరికి కవితమ్మకు జైలు నుంచి ఉపశమనం కల్పించినటువంటి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం మోడీ గారి, చంద్రబాబు గారి, రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వారిని ఈ రకంగా రాజకీయంగా తృప్తిపరచడం కోసం మాత్రమే ఈ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత గారు. అంతే తప్ప ఏం లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. ప్రజలకు అర్థమైంది, వీళ్ళ యొక్క దుష్ట రాజకీయం అర్థమైంది. ఇవాళ కన్నపల్లి మోటార్లు ఆన్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కేవలం కుంగినాయని చెప్పేసి ప్రాజెక్టు పండబెట్టి రేపు రైతన్నల యొక్క జీవితాలను అతలాకుతలం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద మేధావులంతా గలవిప్పాలి. ఎందుకంటే కవితమ్మకు చిత్తశుద్ధి ఉంటే ఇలా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అక్కడ మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎందుకు మోటార్లు పనిచేస్తున్నాయి? ఇక్కడ ఎందుకు మోటార్లు పనిచేయట్లేవు? ఏం రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నిలదీయాలి. అదేవిధంగా పచ్చ మీడియాలో కూడా పదే కాళేశ్వరం మీద, పచ్చ మీడియా అంటే ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, పదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇట్లా కుంభకోణం జరిగిందట, అదట ఇదట అని కోడిగుడ్డు మీద ఈకలు మీకేటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలు అవుతుంది, అక్కడనే ఉన్నది. ఎన్నిసార్లు కాఫర్ డామ్ కొట్టుకపోయింది? 4,000 కోట్ల బడ్జెట్ తో ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందు ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు ఈ రోజు కూడా అతిగతి లేదు. ఇంతవరకు ఎప్పుడో మొదలుపెట్టినటువంటి అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణం ఇప్పటి వరకు అతిగతి లేదు. అక్కడ గోడలు లేస్తానే నీళ్ళలో మునిగిపోతా ఉంది. అంటే అక్కడ రాజధానికి దిక్కే లేదు. కానీ 9 ఏళ్ల కాలంలో మీ అమరావతిలో మీరు కట్టిరో లేదా కానీ కేటీఆర్ గారు
ఒక కొత్త మన హైదరాబాద్ లో సైబర్ సిటీ లోపల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియా లోపల న్యూయార్క్ తలదని రీతిలో పెద్ద పెద్ద కట్టడాలు వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. అంటే ఇంకొక నగరాన్ని నిర్మించారు. అది మా యొక్క చిత్తశుద్ధి. మీరు పోలవరం నిర్మించుకోలేకపోయారు, కానీ మా కేసీఆర్ గారు కేవలం 9 ఏళ్ల పరిపాలన లోపల అద్భుతమైనటువంటి బృహత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా నిర్మించాడు. దాని యొక్క ఫలాలను ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవ్వలేకపోతా ఉంది. కానీ బ్రహ్మాండ ప్రాజెక్టు కట్టారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చారు, రైతులకు డైరెక్ట్ అకౌంట్లో వేసి రైతు బంధు పథకాన్ని పట్టుకొచ్చాడు, దళిత బంధు పథకాన్ని పట్టుకొచ్చాడు. ఇది కేసీఆర్ యొక్క దృష్టి, కేసీఆర్ యొక్క పరిపాలన సామర్థ్యం, కేసీఆర్ యొక్క చిత్తశుద్ధి. దీన్ని శంకించొద్దు. పచ్చ మీడియాలో చర్చలు పెట్టండి, ఎవరొద్దన్నట్టు చర్చలు పెట్టండి. ఎందుకు తెలంగాణ లోపల ఇంత యుద్ధ ప్రాతిపదికన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఎందుకు మన దగ్గర ఇన్ని డిలే అవుతున్నాయి అనేది చర్చ పెట్టండి. కానీ తెలంగాణ మీద ఏదో కోడిగుడ్డు మీద ఈకలు చర్చలు జరపకండి. ఇది మంచిది కాదు. పచ్చ మీడియా ఎప్పుడైనా రియలైజ్ కావాలి. మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు అక్కడ ఫోకస్ పెట్టుకోండి. మా దగ్గర ఇప్పటికి కూడా ప్రతి రూపాయి కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి. ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని అది చర్చలు పెట్టుకోండి. అక్కడ తెలంగాణ బాగానే ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు భరిస్తాం. తర్వాత మా రాష్ట్రాన్ని మేము బాగు చేసుకుంటాం. మా కేసీఆర్ గారు మాకు ఉన్నాడు, మా రక్షకుడు ఉన్నాడు, మాకు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. మంచి సామర్థ్యం ఉన్న నాయకత్వం ఉంది. మా దగ్గర మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. అందరూ చిత్తశుద్ధితో మా దగ్గర ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లను చక్కదిద్దుకునే సామర్థ్యం మాకుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి అతికి దిక్కులేదు. ఇప్పటికి రాజధాని లేదు, మీ పోలవరం ప్రాజెక్టు అతిగతి లేదు, అదేవిధంగా అక్కడ ప్రత్యేక హోదా రాలేదు. అనేక సమస్యలని ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. అక్కడ మీ సమస్యల మీద మీరు కొట్లాట చేసుకొని చర్చలు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలి, మా పక్కన తెలుగు రాష్ట్రం, మా సోదరులు అంటారు, మీరు కూడా బాగుండాలి. కానీ మా మీద మీరేమి చర్చలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మా దగ్గర కుట్రలు, మా ప్రాంతంలోనే పుట్టి మా ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నట్టు ఇంటి దొంగల మీద వాళ్ళని ఎట్లా చేయాలో మాకు తెలుసు. అలాంటి రాజకీయాలను ఎట్లా తుదిముట్టించాలో మాకు తెలుసు. మా కేసీఆర్ గారికి ఒక్కడై వచ్చేసి తెలంగాణ సాధించడానికి ఇది పెద్ద విషయం కాదు. మేము అవన్నీ చక్కదిద్దుకుంటాం. కాబట్టి ఈ పచ్చ మీడియాలో మా తెలంగాణ మీద వీలైనంత వరకు చర్చలు బంద్ చేయండి. ఏదైనా మంచి వాతావరణం సృష్టించే చర్చలు చేయండి తప్ప కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడమో, కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో ఉత్తుత్త ప్రాజెక్టు అని ప్రచారం చేయడం, ఇవన్నీ చేస్తే ప్రజానికం గ్రహిస్తూనే ఉంటారు. రానున్న రోజుల లోపల మీకు ఇబ్బందులు తప్ప ఇట్లాంటి రాజకీయాన్ని ఆపేయండి. కవితమ్మ, ఇప్పటికైనా మీరు రియలైజ్ కాండి, చేసిన తప్పులకు చంపలేసుకోండి. మీ తండ్రి గారు, మీ కన్న తండ్రి గారి వచ్చి కాళ్ళు పట్టుకో, తప్పైపోయింది నాన్న, నేను ఏదో పొరపాటు చేసిన చెప్పండి, వచ్చి తండ్రికి తోడుగా నిలబడండి. లేకపోతే రాజకీయాలు మానుకోండి. కానీ ఇట్లాంటి పనికిమాల రాజకీయాలు దొంగలకు అవకాశం ఇచ్చేటువంటి దొంగలకు సపోర్ట్ చేస్తూ వెన్నుపోటుదారుగా మారొద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై తెలంగాణ.